ఉన్న రాత్రికి వీచేసినటువంటి సంఘమంతటికి ప్రభు పేరిట స్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. జస్ట్ ఇంక్రీజ్ ద సౌండ్. సంఘమంతటికి ప్రభు పేరిట స్వాగతం తెలియపరుస్తూ ఉన్నాను. మంచి ఆరాధన చేసుకున్నాం, దేవుని స్తుతించాం, దేవుని సన్నిధి మనం అనుభవించాం. పరిశుద్ధ లేఖనములో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం, చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును చేయవలనని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, చదువుబడిన ఈ లేఖనము కొరకై నీ పరిశుద్ధ సన్నిధిలో మరొకసారి చేరి మేము నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మన ఈ రాత్రి, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీ బిడ్డలు నా తండ్రి వచ్చి నీ సన్నిధిలో గోచాడుతూ అనేకమైన విషయముల నిమిత్తము నీ సన్నిధిలో అడుగుతూ ఉండగా, మా ప్రభువా, మేము ఏమి అడగాలో, ఎలా అడగాలో ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ వాక్యములో నుండి నేర్చుకొనుటకు సహాయం చేయమని, కృప చూపించమని, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చాం. రాత్రంతా ప్రార్థించేటువంటి కొన్ని సంఘాలు మనం చూస్తాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన కనుకనే చాలాసార్లు యాకోబు రాత్రంతా దేవునితో గోజాడినట్టుగా మనం చూస్తాం. మోషే కూడా 40 దినములు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గోజాడినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నప్పుడు తను కూడా 40 రాత్రింబగలు కూడా దేవుని తండ్రి అయిన దేవునితో గోజాడినట్లుగా మనం చూస్తాం. యోనా కూడా చేప కడుపులో ఆయన రాత్రింబగలు దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా ఆదిమ సంఘము కూడా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు రాత్రంతయు దేవుని సన్నిధిలో స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వ్యక్తులు, అనేకమైన భక్తులు దేవుని సన్నిధిలో అడిగినటువంటి వారు ఉన్నాడు. కాబట్టి అనేక మంది బోధిస్తున్నటువంటి విషయాలు అనేక సార్లు వింటూ మనం వస్తాం. కానీ ఈ రాత్రి ఒక క్రొత్త కోణంలో నేను దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రాత్రి మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని సన్నిధిలో మనము ఏమి అడగాలి గమనించండి. దేవుని సన్నిధిలో మనము ఏమి అడగాలి, దేవుణ్ణి అడిగేటువంటి పద్ధతి, దేవుణ్ణి మనం ఏది పడితే అది అడిగితే కాదు. దేవుణ్ణి అస్సలు మనం ఏమి అడగాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ ఒక్క మాటనే మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ లేఖనము 7వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అక్కడ రాయబడి ఉంది. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల
వానికి రాతిని ఇచ్చునా? మొదటి ప్రశ్న. తరువాత చేపను అడిగిన ఎడల పామును ఇచ్చునా? అంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్నారు కదా. మనందరికీ తెలుసు, యేసు ప్రభును తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనమందరము కూడా ఆయన పిల్లలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ ఆయన పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కనుక ఎవరు మనము? ఆయన పిల్లలం. ఆయన స్వరక్తం చేత కొనబడిన వారం. మునుపు పాపములో ఉన్న మనము పరిశుద్ధులుగా మార్చబడ్డవారం. ఈ రాత్రి విశ్వాసముతో దేవుని సన్నిధికి వచ్చి అనేకమైన విషయాలు దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుని వాక్యం చెప్పింది కదా అన్న, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు అన్నాడు కదా. అందుకే ఈ రాత్రి మేము దేవుణ్ణి అడుగుతున్నాం. అంటే దేవుణ్ణి ఏమి అడగాలి? ఫస్ట్ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఏం అడగాలి అంటే, చాలామంది ఒక పెద్ద లిస్ట్ తీసుకొని వస్తారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు. ప్రభువా ఇదిగో అని ఒక పెద్ద లిస్ట్ తీసుకొని వస్తారు. తప్పేం కాదు. ఉద్యోగం కోసం దేవుని అడుగుతాం, పెళ్ళిళ్ళ కోసం దేవుని కొరకు ప్రార్థన చేస్తాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు దేవుని అడుగుతాం. ఇలా అనేకమైనటువంటి ప్రార్థనా అవసరతలు మన ఎదుట పెట్టుకొని దేవుని అడుగుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? అసలు దేనిని మనము అడగాలి? దేవుణ్ణి ఏమి అడగాలి మనం? అడుగుడి మీకు ఇయ్యబడుడి అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు అన్నాడు. 2 విషయాల్ని బేస్ చేసుకొని రాత్రి మీతో మాట్లాడతాను. అడుగుడి అన్నాడు కదా, మరి దేవుణ్ణి మనం ఏం అడగాలి? మొట్టమొదటిది. రెండవది, అది ఎలా అడగాలి? ఈ 2 విషయాల్లో కొన్ని విషయాలు మీతో వాక్యములో నుండి మాట్లాడతాను, రాసుకోవాలని చెప్పాను. చాలా మంచి వాళ్ళు అందరూ డైరీలు తెచ్చుకున్నారు, పెన్నులు తెచ్చుకున్నారు. ఎంత మంచి వాళ్ళు అంటే, నేను ఎక్కడ కూడా ఇలాంటి భక్తి పరులను చూడలేదు. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా దేవుణ్ణి ఏం అడగాలి అంటే, అదే 7వ అధ్యాయము 11వ వచనములో ఇలా రాయబడింది. మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే దేవుణ్ణి మనం ఏం అడగాలంటే మంచి ఈవులను అడగాలి. ఈవులు అంటే ఏంటమ్మా? మంచి ఈవులను అడగాలి. దేవుణ్ణి అడిగేటువంటి పద్ధతిలో కూడా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఏది పడితే అది అడిగేస్తూ ఉన్నారు, ఏది పడితే అది అడిగేస్తున్నారు. వాళ్ళ హృదయంలో ఏది వస్తే అదే అడిగేస్తున్నారు దేవుణ్ణి. కానీ వాక్యం అంటుంది, 11వ వచనం చదవమ్మా. వాక్యం అంటుంది 11వ వచనం, 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి తనకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఆయన ఇస్తాడు. కావున చాలు. ఇంగ్లీష్లో ఇలా రాయబడింది, హౌ మచ్ మోర్ షల్ యూ యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్ గివ్ గుడ్ థింగ్స్ టు దెమ్ దోస్ ఆర్ ఆస్కింగ్. అంటే మంచి ఈవులు అనగా ఏంటంటే గుడ్ థింగ్స్. మనం దేవుణ్ణి అడిగేటువంటి ఏం అడగాలి అంటే మంచి ఈవులను అడగాలి.
ఏది పడితే అది అడగడానికి లేదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, రకరకాలైన ప్రార్థన చేసి ఏది పడితే అది అడిగేస్తూ ఉంటారు. ప్రభువా, పలానోళ్ళకు నాకు కారు వచ్చింది కదా, నాకు కూడా కారు ఇయ్యి. తప్పేం లేదు, కానీ అది నీకు అవసరం. అప్పుడు నీ స్తోమతకు మించి ప్రభువుని అడుగుతూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, మరి అడగొద్దన్నా అంటే అడగాలి, కానీ నువ్వు అడిగేది మంచి ఈవులను. తాగుబోతున్న ఎప్పుడన్నా అడిగావనుకో, ఎరా చర్చికి రాలేదంటే, దేవుడు నా గుండెలో ఉన్నాడు సార్ అంటాడు. ఎక్కడ ఉంటాడు? ఏదో మరి చూపిరా అంటే ఏమంటాడు? ఎక్కడున్నాడట దేవుడు? నా గుండెలో ఉన్నాడు సార్. వాస్తవానికి వాడు యాక్టింగ్ చేస్తే మనం చూస్తాం, నిజంగా వీని గుండెలో ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటా. కాదు, నేను ఏది అడిగితే దేవుడు ఇస్తాడు సార్. తాగినాక తాగుపోతే అడిగేది ఏంటిది? ఏమడుగుతాడు? సాధారణంగా మంచి ఈవులు అడుగుతారా, చెడ్డ ఈవులు అడుగుతాడా? మంచి ఈవులా? తాగుబోతు తాగినాక తాగుపోతే ఏమడుగుతాడమ్మా? చెడ్డ ఈవులే అడుగుతాడు. అక్కడికి రానే వస్తూ ఉంటాడు. కొంతమంది లోకపు మత్తులో ఉండిపోయి దేవుణ్ణి ఏం అడగాలో అర్థము కానటువంటి పరిస్థితిలో మంచి ఈవుల కంటే గుడ్ థింగ్స్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ టు ద ఫాదర్. మీ తండ్రి మీకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతారు. ఐఎమ్ ఆస్కింగ్ చిల్డ్రన్స్, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు మీ తండ్రిని ఏవి ఇవ్వమని అడుగుతారు? మంచివా, చెడ్డయా? చింటూ, మంచియే. ఒకవేళ మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, మీ డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు అనొచ్చు, డాడీ ఐ వాంట్ బ్రెడ్ అని నువ్వు అడిగితే, నీ తండ్రి దగ్గరికి వెళ్ళి రొట్టెని అడిగితే ఆయన ఏమన్నా రాయిని తీసి ఇస్తాడా నీకు? లేదు, రొట్టెనే ఇస్తాడు. మీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకవేళ కనుక చేపను అడిగితే, ఐ వాంట్ ఫిష్ డాడీ అంటే స్నేక్ కర్రీ తీసుకొస్తాడా? నో, ఇంకా ఫిష్లో శ్రేష్టమైంది తీసుకొస్తాడు. బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్లో శ్రేష్టమైంది తీసుకొస్తాడు. దేవుణ్ణి అడగాలి. ఏమడగాలి అంటే మంచి ఈవులను అడగాలి. ఆయన పిల్లలం కనుక ఈ రాత్రి నువ్వు అడిగే ప్రతిదీ కూడా మంచి ఈవై ఉండాలి. గుడ్ వాట్ ఈజ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి, తండ్రి దృష్టికి ఏది మంచిదో ఆ ఈవులనే నీవు అడగాలి తప్ప ఏది పడితే అడగడానికి అది లేదు. ప్రియమైన వారులారా, అలా ఏది పడితే అది అడిగి నష్టపోయిన వారు అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఈ లోకంలో కూడా సంబంధము లేని విషయాలు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటారు. సంబంధము లేనటువంటి విషయాలు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటే దేవుడు ఏమన్నా చెప్పాడా? లేదు. మళ్ళీ దాన్ని చెప్తా, నాకు దేవుడు రాత్రి కళ్ళలో కనబడ్డాడన్నా. ఎవరిని? అబ్బాయిని చేసుకోమని. బైబిల్ కాలేజ్లో ఓ సిస్టర్ ఉండే. ఆ సిస్టర్ నా దగ్గరికి ఉదయకాల ప్రార్థన అవుతున్నప్పుడు వచ్చి, అన్నా నాకు దేవుడు పలానా అబ్బాయిని చూపిస్తున్నాడు, పెళ్లి చేసుకోమని అంట. ఆహా, సొంత కోరికలు. కాసేపటికి ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి అంటున్నాడు, అన్న నాకు ఆ అమ్మాయిని దేవుడు చూపిస్తున్నాడు, పలానా అమ్మాయిని. వీళ్ళు ప్లాన్ వేసుకొని వచ్చారు నా దగ్గరికి. ఓహో, దేవుని అడుగుతున్నారు, మా కొరకు ప్రార్థన చేయండి. ఓహో, నేనేమన్నా అంటే మీ ఇద్దరికి చూపించిన దేవుడు నాకు కూడా చూపించాలి. చెప్పలు కొడదాం, మీ ఇద్దరికి చూపించిన దేవుడు నాకు కూడా చూపించాలి. అప్పుడు కన్ఫర్మ్ చేద్దాం. ఇక వాళ్ళు మనసులో అనుకున్నారు, ఇక అన్నకు చూపించాడు, నేను రావద్దు. అప్పుడు నేను పిలుస్తపో అని చెప్పాను. అటే పోయిరు వాళ్ళు. స్వలాభం, స్వయిచ్ఛలు,
దేవుని నా సన్నిధిలో అడిగి నష్టపోతున్నారు. దేవునికి ఇష్టం లేనిది అడిగి. ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా గమనించండి, దేవునికి ఏది ఇష్టమో మంచి ఈవులను, మీ తండ్రికి ఏది ఇష్టమో మంచి ఈవులను దేవుణ్ణి అడగాలి. రెండవది మనం ఏం అడగాలంటే దేవుణ్ణి, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుణ్ణి ఏమి అడగాలి? మొట్టమొదటిగా మంచి ఈవులను అడగాలి. రెండవదిగా సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి అడగాలి. 12వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము 24వ వచనం, యోహాను సువార్త 16:24 వచనం. గట్టిగా చదవమ్మా, తప్పు లేకుండా చదువు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చూసారా? మీ సంతోషం ఎలా ఉండాలి? పరిపూర్ణమయ్యే విధంగా. మీ తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఏ విషయంలో నువ్వు సంతోషంగా ఉంటావో ఆ సంతోషం పరిపూర్ణమయ్యే విధంగా నువ్వు దేవుణ్ణి అడగాలి. దేవునికి సంతోషం ఏంటి? మన పిల్లలు ఒక మంచి గృహాన్ని నిర్మించుకోవాలనుకో, అడగండి దేవుని సన్నిధిలో, దేవుడు సంతోషిస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి అడుగుడి. ఆ తర్వాత ఏమన్నాడమ్మా? మీకు దొరుకును. మీకు దొరుకుతుంది. కానీ అడిగే పద్ధతి నేటి సమాజంలో దేవుణ్ణి అడిగేటువంటి ఏది అడగాలో అర్థం అవ్వట్లేదు. ఏది పడితే అది అడిగేస్తున్నా. మంచి ఈవులను అడగండి. నీ బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారా? అడగండి, అది మంచిదే, స్వస్థపరచబడడానికి. నీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి. సంతానం లేదా? దేవుని సన్నిధిలో గోజాడుదాం. ఒక సంతానాన్ని దేవుడు నీకు ఇస్తే నీ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. అందుకని మీ సంతోషము పరిపూర్ణమవుతున్నట్లు అడుగుడి, అప్పుడు అది మీకు దొరుకుతుంది. మీరు ఎడ్యుకేషన్లో కూడా దేవుని యొక్క సన్నిధానంలో మీ సంతోషం పరిపూర్ణమయ్యే విధంగా దేవుణ్ణి అడగాలి. బట్ డోంట్ ఆస్క్ విచ్ ఈస్ నాట్ మేకింగ్ యూ హ్యాపీ. ఇక్కడ బాగా గమనించండి, నువ్వు దేవుణ్ణి అడిగేది ఏదైతే ఉందో అది దేవుణ్ణి సంతోషపెట్టేటట్లు ఉండాలి, నిన్ను కూడా సంతోషపెట్టేటట్టు ఉండాలి. కానీ నా సంతోషం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావా? ఓకే, మంచిది. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడగండి. ఇంకా దేవుని ఏం అడగాలి అంటే, మొట్టమొదటిగా మంచి ఈవులను అడగాలి. రెండవది మన సంతోషము నింపబడడానికి, టు ఫిల్ విత్ అవర్ జాయ్, ఆ మన సంతోషం పరిపూర్ణమవునట్లు దేవుని అడగాలి. మూడవదిగా, దేవా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించు, పరిశుద్ధాత్మ వరములను నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నన్ను నింపు అని అడగాలట. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు. 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. ఇంత ఆలస్యంగా చదువుతున్నాము, త్వరగా ఫాస్ట్గా చదవాలి. పరలోకమందు మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అబ్బా చూడండి, మనం ఏమడగాలి మరి ఈ రాత్రి? ఏమడగాలి దేవుణ్ణి అంటే? మంచి ఈవులను అడగాలి. రెండవదిగా మన సంతోషము పరిపూర్ణమగునట్లు అడగాలి. మూడవదిగా పరిశుద్ధాత్మను అనుగ్రహించు ప్రభువా. ఎందుకంటే ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. చదవాలి సరిత ఎంబడే. నేను అంటున్నా అంటే ఎంబడే మళ్ళీ చదవాలి.
పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మీకు అనుగ్రహిస్తాడు. కనుక ఏమడగాలి? మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. మంచి ఈవులను అడగాలి. రెండవది, నీ సంతోషము సంపూర్ణమయ్యేదాన్ని దేవుని సన్నిధిలో అడగాలి. అది నిజంగా నీకు దేవుని సంతోషపరిచే విధంగా ఉందా, నీ కుటుంబానికి, నీ జీవితానికి, ఆధ్యాత్మికమైన జీవితానికి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉందా అడగాలి. మూడవది, పరిశుద్ధాత్మను మనము నాకు అనుగ్రహించు ప్రభువా అని అడగాలట. ఎవరైతే అలా అడుగుతారో నిశ్చయముగా వారందరికీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మను దేవుడు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఇక నాలుగవదిగా చూస్తే మనం ఏం అడగాలంటే, జనములను స్వాస్థ్యముగా అనగా అనేక ఆత్మలను మా ప్రభువా పరిచర్యలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. లూకా సువార్త 2వ అధ్యాయము, కీర్తనలు 2వ అధ్యాయం, కీర్తనలు 2వ అధ్యాయం, కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. నన్ను అడుగుము, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను. చూడండి, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. అంటే నాలుగోది మనం ఏం అడగాలి తెలుసా? నూతనమైన ఆత్మలు రావాలని. అర్థమైందా? సంఘంలో ఎప్పుడైనా దేవుణ్ణి అడిగేటప్పుడు ఏం అడగాలి? మంచి ఈవులను అడగాలి, నిన్ను సంతోషపరిచే వాటిని అడగాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. నాలుగవదిగా మనం ఏం చేయాలి? నూతనమైన ఆత్మల్ని ప్రభు సన్నిధిలో ఉండాలని. ఎప్పుడు మన గురించి మనం చేసుకుంటేనా కాదు. ప్రభువా నూతనమైన నన్ను అడుగుము, ఏమన్నాడు ఇక్కడ? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని ఎంత చక్కగా, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా అంటే అర్థం ఏంటి? అనేక ఆత్మలను దేవుడు నీకు అనుగ్రహించి. పడుకొని తీయమ్మా, ఏం కాదు, పడుకొని వదిలేసి, చిన్నోడు కదా. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. కనుక దేవుణ్ణి ఏం అడగాలో ఆందోళన చెందొద్దు. ఎవరైనా ప్రార్థన చేయమంటే ఏం చేయాలి పాస్టర్ అయ్యా, నేను ఏం ప్రార్థన చేయాలి? సంవత్సరాలు మందిరానికి వస్తారు కానీ ఏం ప్రార్థన చేయాలో కూడా రాదు వాళ్ళకు. దేవుడు నిన్ను ఏం అడగమంటున్నాడు? మంచి వాళ్ళు అడుగు. నీ సహోదరుడి కొరకు ప్రార్థన చేయి, నీ నైబర్స్ కొరకు ప్రార్థన చేయి. నువ్వు హాస్టల్లో ఉంటే నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి. మంచి ఈవులను దేవుణ్ణి అడగాలి. 4 విషయాలు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి అడిగేటప్పుడు. ఇప్పుడు దేవుణ్ణి ఎలా అడగాలి? మరి ఇంకొన్ని విషయాలు చెప్తాను. దేవుణ్ణి ఎలా అడగాలి? దేవుణ్ణి ఎలాగాలి? 4 విషయాలు చెప్పాను కదా, ఇంకొక 6 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుణ్ణి ఎలా అడగాలి? ఎదురొస్తుందా? ముఖాలు అంతా 12 అయింది, ముఖంలో 12 చూపిస్తుంది నాకు. హల్లెలూయా. విజయ్ మాత్రం మంచిగా రాసుకుంటుండు, వెరీ గుడ్. చూడండి, దేవుణ్ణి ఎలా అడగాలి, ఏమి అడగాలో ఫస్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా అడగాలో తెలుసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 8-9 వచనాలు. ఉదయం 3 గంటల దాకా ఉండాలి. ఉదయం 3 గంటల దాకా ఉండాలి ఇక్కడే. అతడు తన అట్లాంటి ప్రేయర్ పెట్టదు. చదవమ్మా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగువాటి వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. చాలు, మాటికి డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతే డిస్టర్బ్. నీకు తిప్పుతుందా? వెళ్ళిపో, డిస్టర్బ్ అవుతుంది నాకు.
పడుకోరు, తిప్పితే వెళ్ళిపో పడుకో. సో ఎలా అడగాలి? మొట్టమొదటిగా ఏం అడగాలో తెలుసుకున్నాం దేవుణ్ణి. రెండవది ఎలా అడగాలట? మాటి మాటికి. ఎంత చక్కగా రాశాడు వచనం, చదవమ్మా. అతడు సిగ్గుమాలి మాటి ఎలా అడగాలట? దేవుణ్ణి అడిగేటప్పుడు సిగ్గుమాలి మాటి మాటికి అడగాలట. అడుగు వాటి వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. మనం అప్పుడప్పుడు ఎవరన్నా బెగ్గర్స్ మన దగ్గరకు వస్తారు, అప్పుడప్పుడు చూడండి. బెగ్గర్స్ లాగా మనం అడుక్కొస్తుందా? మనకు హైలీ ఇంపాసిబుల్, మన వల్ల కాదు. పో అంటే కూడా వాడు అయ్యా అని చేయి చెప్తారు కదా, అయ్యా అని మళ్ళీ చేయి చెప్తాం, మళ్ళీ చేయి చెప్తూ ఉంటాడు, మళ్ళీ చేయి చెప్తూ ఉంటాడు. అంటే మనం ఏమి అడగాలట? దేవుణ్ణి ఎలా అడగాలట? మాటికి సిగ్గుమాలి అడగాలట. ఎంత అద్భుతమైన మాట! నిజంగా అనిపిస్తుంది. దేవుడు ఏమాత్రం విసుకోడు. మాటికి వెళ్ళి అడగాలి. ప్రభువా నాకు ఆరోగ్యం దయచేయి, ప్రభువా నాకు గృహం దయచేయి, ప్రభువా నాకు నూతనమైనటువంటి స్థలం దయచేయి, ప్రభువా నాకు మంచి ఈవులని అని, ప్రభువా నాకు పరిశుద్ధాత్మని అని మనం దేవుణ్ణి మాటికి అడుగుతూనే ఉండాలంట. చాలామంది పిల్లలు తండ్రి ఏదన్నా ఇవ్వకపోతే, తల్లి ఏదన్నా ఇవ్వకపోతే మాటికి మారం చేసి అడుగుతూ ఉంటారు. మాట అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎట్లయినా మా డాడీ నాకు ఇస్తాడు. మా స్టీఫెన్ ఏం చేస్తాడు తెలుసా? ఏదన్నా పొరపాటున మేము ఇస్తామని అన్నాం అనుకో, ఎన్నిసార్లు అడుగుతాడు తెలుసా? అది వాడి జేబులోకి వెళ్ళేదాకా అడుగుతాడు. పొర్రపాటున కూడా వాడు మాటికంటే ఇక మాటికే అడుగుతాడు. అప్పుడు నేను అరే వీడు ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని నేనేం చేస్తానంటే ఇచ్చేస్తాను. దేవుణ్ణట అలా అడగాలి, మాటికి దేవుణ్ణి అడగాలి. కనుక దేవుణ్ణి ఎలా అడగాలి? మొదటి పద్ధతి మాటికి దేవుణ్ణి అడగాలి. రెండవది దేవుణ్ణి ఎలా అడగాలంటే లూకా సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. దేవుణ్ణి ఎలా అడగాలి? రెండవ మాట చూడండి. దేవుణ్ణి ఎలా అడగాలో ఇక్కడ రాశారు. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుతూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె ఈ మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఈమె అడిగిన రెండవ పద్ధతి ఏంటంటే, ఈమె కూడా మాటికి అడిగింది కానీ విసుకక అడిగింది దేవుణ్ణి. అడిగే విషయంలో ఆమె విసుక్కోలే. నాకు న్యాయం తీర్చు ప్రభువా, నాకు న్యాయం తీర్చు. దేవుణ్ణి అడుగుతుంది, విసుకక దేవుణ్ణి అడుగుతూనే ఉన్నది ఆమె. నాకు న్యాయం తీర్చు. ఎంతమంది నేను కోర్టులో కౌన్సిలింగ్ చేయడానికి వెళ్తాను. నేను ప్రతి సెకండ్ సాటర్డే వెళ్తాను, నెలకు ఒకసారి. వెళ్ళినప్పుడు ఎంతమంది తెలుసా, ఆ కోర్టులో జడ్జి పిలిచే ముందు చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, దేవా నాకు ఈరోజు న్యాయం తీర్చు. మనమాట దేవుణ్ణి ఎలా అడగాలి? నాకు న్యాయం తీర్చని విసుకక దేవుణ్ణి అడగాలి. మాటికి దేవుణ్ణి అడగాలి, విసుకక దేవుణ్ణి అడగాలి. ఇంకా దేవుణ్ణి అడిగే మూడవ పద్ధతి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం, మనందరికీ సుపరిచితమైన వాక్యం. విశ్వాసముతో అడగాలి. చూడండి 21వ అధ్యాయం 22వ వచనం. మరియు
మీరు మీరు ప్రార్థన చెయ్యునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురు అని వారితో చెప్పారు. అంటే ఎలా అడగాలి? విశ్వాసంతో. రెండవది, మూడవది విశ్వాసంతో అడగాలి. మొదటిగా మాటికి అడగాలి. రెండవది విసుకక దేవుణ్ణి అడగాలి. మూడవది విశ్వాసంతో అడగాలి. ఏదైనా సరే, ఇఫ్ యు వాంట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి నీది ఏదైనా కోరుకుంటున్నావా, నువ్వు ఎలా అడగాలి తెలుసా? విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో. అవిశ్వాసంతో అడిగితే నువ్వు పొందుకోలేవు. ఇక నాలుగవది, నేను ఎలాంటి ఉదాహరణలు మీకు చెప్పట్లేదు, స్పష్టంగా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ రాత్రి. మొదటి అడుగుడి మీకు ఇయ్యబడును అనే దాంట్లో మనం చూసాము, దేవుణ్ణి ఏమి అడగాలి? మంచి ఈవులను అడగాలి. మన సంతోషం పరిపూర్ణమయ్యే విధంగా దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవా, నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించు అని దేవుణ్ణి అడగాలి. మనకు అనేకులను స్వాస్థ్యంగా ఆత్మలు సంపాదించే వారిని మనం అడగాలి. ఇది మొదటి పద్ధతి. అయితే ఎలా అడగాలి అనే దానికి మాటికి దేవుణ్ణి అడగాలి, విసుగక దేవుణ్ణి అడగాలి, విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ఇక నాలుగవ పద్ధతి ఎలా మనం దేవుణ్ణి అడగాలంటే, దేవుని దృష్టికి ఇష్టమైనది అడగాలట. మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ తీసిన వారు చదవండి. ఒకవేళ ఆలస్యమైతే మరియు గనుక మనం ఏమడిగినను అది. అంటే గమనించండి, ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకోండి. మనము ఆయన దృష్టికి ఏది ఇష్టమైనది చేస్తామో, ఆయన ఏది అడిగినా ఇది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంటే మూడవ పద్ధతి అడిగే పద్ధతి ఏంటంటే, నాలుగవ పద్ధతి అడిగే పద్ధతి ఏంటంటే, దేవుని దృష్టికి ఇష్టమైనగా ఉంటూ అడగాలి. అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? మాటికి అడగాలి, విసుకక అడగాలి, విశ్వాసంతో అడగాలి, దేవుని దృష్టికి ఇష్టంగా ఉంటూ దేవుణ్ణి అడగాలి. ఇక ఐదవ చూస్తే వాక్యానుసారంగా దేవుణ్ణి అడగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంది, వాక్యానుసారంగా దేవుణ్ణి అడగాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను మీ యందు నా వాక్యమును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. సందేహం ఎందుకు పడుతున్నావు సరిత? సందేహం పడకుండా చదువు బిడ్డ. గట్టిగా చదువు, మళ్ళీ చదువు, గట్టిగా చదువు, సందేహపడకుండా చదువు, డౌట్ లేకుండా. మీరును నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. అంటే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అంటే మనము అడగాల్సినటువంటి ఐదవ పద్ధతి ఏంటంటే, ఎలా అడగాలంటే వాక్యానుసారంగా అడగాలి. అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. మనం నా యందు మీరు నిలిచి ఉండు, మీకేది ఇష్టమో అది అడగండి. కనుక ఎలా అడగాలి? మాటికి అడగాలి, విశ్వాసంతో, విసుగక అడగాలి, విశ్వాసంతో అడగాలి, ఆయన దృష్టికి ఇష్టమైనగా జీవిస్తూ అడగాలి. ఐదవది వాక్యానుసారంగా దేవుణ్ణి అడగాలి. ఇక ఆరవది మనం చూస్తే దేవుణ్ణి ఎలా అడగాలంటే దేవుని చిత్తానుసారముగా అడగాలి. మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, ఆయన చిత్తానుసారముగా మనం అడగాలి. కనుక ఈ 10 విషయాలు గుర్తుపెట్టుకోండి. చూడండి, మొదటి యోహాను 5వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఈ మాట చదివి మనం ముగించుకుందాం.
యోహాను సువార్త ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను. ఎంత చక్కటి మాట! ఆయన చిత్తానుసారంగా మనం, అందరు అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది, ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను మనం ఏది అడిగినా సరే ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే అడుగుతామో ఆయన మన మనవి ఆలకిస్తాడు. కనుక ఈ రాత్రి అడుగుడి మీకు ఇవ్వబడును. 10 విషయాలు చెప్పాను. అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడి మీకు ఇవ్వబడేదాన్ని అనే విషయంలో దేవుణ్ణి ఏమి అడగాలో మొదటిగా నేర్చుకున్నాం. 4 విషయాలు. దేవుణ్ణి ఎలా అడగాలో 6 విషయాలు నేర్చుకున్నాం. ఈ రాత్రి 10 విషయాలు మీతో మాట్లాడాను. అంటే ఈ వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే అడుగుతామో యేసు నామములో దేవుడు నీ కార్యం చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో ఇలా రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. నా నామమున, ఎంత చక్కటి మాట! నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, ఏమన్నాడు? చేస్తా అన్నాడా, ఎలగొడతా అన్నాడా? ఆయన నామములో మీరు ఏది అడిగినా సరే నీకు చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడు. ఒక్క మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి, ఎన్ని విషయాలు దేవుడు రాయించాడో చూడండి. నా నామములో, యేసు నామములో ఏదైతే అడుగుతావో ఈ రాత్రి అది నేను చేస్తాను అన్నాడు. కనుక ఏమి అడగాలి, ఎలా అడగాలి అన్న విషయాలు మనం చూసాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు తన వెనికిడిలో దీవించునుగాక.